Why do you people hate 9 to 5 jobs? My question is that ఎందుకు చిరాకు 9 to 5 jobs అంటే ఎందుకు చిరాకు? ఇప్పుడు నేను ఒక స్కూల్ కిడ్. I go to school from పొద్దున 8 o'clock వెళ్తే నేను సాయంత్రం 6:30కి వస్తా ఇంటికి. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫ్రమ్ పాస్ట్ ఒక 12 years అనుకుందాం. 12 ఏళ్ల నుంచి కూడా నేను పొద్దున 6కి లేచి రెడీ అయ్యి బాక్స్ కట్టుకొని స్కూల్కి వెళ్తా, 6 o'clock ఇంటికి వస్తా. ఐ ఫీల్ దట్ నాకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది ఫ్రమ్ దిస్ సైకిల్ అంటే వెన్ ఐ డూ జాబ్, వెన్ ఐ గెట్ టు లివ్ ఆన్ మై ఓన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ మై పేరెంట్స్ ఆర్ ద టీచర్స్ ఎట్ స్కూల్ టు టెల్ మీ వాట్ టు డూ. సో నేను కరెక్ట్గా 12th క్లాస్ నేను కంప్లీట్ చేసుకొని ఒక 4 years నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు నేను ఫైనల్గా ఫ్రీ అని నేను అనుకున్నప్పుడు తెచ్చిన చేతికేసి it is also taking back to the industrial revolution era ma'am. Itla machinery work laga morning levu 9 o'clock be ready at office, same ade work every day jai 5 o'clock again back to home. It is creating human life batkadam maneshi they started living like machines. Okay. Machine so that's why you hate 9 to 5 and reason ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకి we want to be our own bosses. Okay. నేను బాస్ అవ్వాలి అలా 95 ఏమంటే ఒక మైండ్ సెట్ డైలమాలో ఉన్నవారే 95 చేస్తే ఎంప్లాయీ లెక్క బతుకుతాము ఎందుకంటే వీఆర్ సేవింగ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్స్ అవర్ ఫాదర్స్ ఆర్ ఈవెన్ యువర్ బాస్ యూ హ్యావ్ టు వర్క్ 9 to 5 కదా. దట్ ఈస్ 100% ఐ అగ్రీ. బట్ ఇప్పుడు జనరేషన్ వేరే వాళ్ళ కింద పని చేయకుండా నాకు నేను పని చేసుకున్నా ఏమంటారు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ గా ఐ యామ్ మై ఓన్ బాస్. మోర్ దన్ టైమింగ్ కంట్రోల్ కావాలి. సెల్ఫ్ కంట్రోల్. ఓకే రైట్ మ్యామ్. ఇప్పుడు 9 to 5 ఉంటే కూడా కొంచెం టాలరేట్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ ద ప్రీవియస్ జనరేషన్ లైక్ హసిల్ కల్చర్ ఉంది. దే ఎక్స్పెక్ట్ యూ టు వర్క్ ఓవర్ టైమ్ ఫర్ ఫ్రీ. దే ఎక్స్పెక్ట్ యూ టు మేనేజ్ వెరీ హార్ష్ స్కెడ్యూల్స్, డెడ్ లైన్స్, చాలా హార్ష్ డెడ్ లైన్స్ ఇచ్చి దే ఎక్స్పెక్ట్ యూ టు మేనేజ్ బికాస్ ద ప్రీవియస్ జనరేషన్ మేనేజ్. ఆ ప్రీవియస్ జనరేషన్ మెంటల్ హెల్త్ బాగాలేదంటే మా హెల్త్ మెంటల్ హెల్త్ కూడా చెడగొట్టాం అనుకుంటారు. ఓకే. My perspective on this is that Gen Z are often criticized for liking the gig work culture, yeah, or exactly. not going towards the 9 to 5 traditional roles. But what I would say is that it's not a very happy thing or a thing that is very valuable to us, that is benefiting us a lot. Because previously when there was a 9 to 5 culture, they would have security, they would have a kind of monthly income that they could look forward to. But right now when we are moving more towards the gig culture, we don't have such security, and that is something that is disadvantageous to us. So what we as Gen Z demand is that even if we don't follow the traditional work roles, we should still get the security that they are getting. We see Ola, Uber, Zomato drivers and delivery partners, they are very exploited in their workforce, and that should not happen. ఒక స్టాండర్డ్ బౌండరీ అనేది లేదు. దేర్ ఆర్ నీడ్స్ దట్ ఆర్ ఇంక్రీజింగ్. సోషల్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంది. సంబడీ ఈస్ గివింగ్ మీ 9 to 5 జాబ్, ఇంత ఫిక్స్డ్ సాలరీ పర్ మంత్. అందులోనే ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లాన్ మై ఎంటైర్ లైఫ్, ఇట్ ఈస్ వెరీ రెస్ట్రిక్టింగ్ టు ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్ యాజ్ వెల్. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉందనుకో, ఐ హ్యావ్ టు డిజైన్ మై ఎంటైర్ లైఫ్ ఆన్ దట్ పర్టికులర్ ఫిక్స్డ్ సాలరీ విచ్ విల్ రిమైన్ సేమ్ ఫర్ ది ఎంటైరిటీ ఆఫ్ వైల్ ఐమ్ వర్కింగ్. సో ఆ ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్ అనేది కూడా ఇట్ ఈస్ పుషింగ్ అ లాట్ ఆఫ్ జెన్జీస్ టు గో ఇన్ టు ద ఫ్రీ వరల్డ్, ఎక్స్ప్లోర్ మోర్ స్టఫ్, డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్. సో ఒకవైపు ఇలా చెప్తున్నారు, బట్ ఆన్ ద అదర్ సైడ్ ఉద్యోగాలు లేవు, నంబర్ చాలా తగ్గిపోయింది కంపారిటివ్లీ. జస్ట్ ఒక 10 yearsకి ఇప్పటికీ కూడా జాబ్స్ చాలా తక్కువైపోయాయి. ఈవెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఇప్పుడు ఒక 1000 మంది ట్రై చేస్తుంటే హార్డ్లీ 100 members సక్సెస్ అవుతున్నారు. సో మీకుండే ఆప్షన్స్ ఏంటి? ఒకటి 9 to 5 జాబ్ నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సెక్టర్లో ఇప్పుడు ఉద్యోగాలే లేవు, టు బీ ఫ్రాంక్, చాలా తక్కువ. సో వాట్ ఆర్ యువర్ ఆప్షన్స్? 9 to 5 జాబ్స్ ఎక్కడ ఉన్నాయి మ్యామ్? 9 to 9 జాబ్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఐ అగ్రీ. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు గిగ్ వర్క్, వీళ్ళనైతే స్లేవ్స్ అంటారు కదా, గిగ్ వర్కర్స్ అయితే స్లేవ్స్ కంటే ఇంకా దారుణం చెప్పాలంటే. లైక్ ఇప్పుడు వాన పడ్డది అనుకో, ఆ ప్లాట్ఫామ్ ఆయన ఏం చేస్తున్నా అంటే 10 rupees ఎక్స్ట్రా అని చెప్తుండే, వాడు వానలో పడని ఏమన్నా కానీ జస్ట్ ఫర్ కొంచెం మనీ కోసం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ లైఫ్స్ కూడా రిస్క్ చేస్తున్నారు. 10 rupees కూడా ప్లాట్ఫామ్ కి వెళ్తుంది కానీ గిగ్ వర్కర్ కి రాదు. మ్యామ్, దేర్ ఆర్ 2 points that I'd like to make. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిలీనియల్స్ అనే జనరేషన్ డిగ్నిటీ ఆఫ్ ఎ లేబర్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి అసలు లేదు. ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ జెన్జీఏ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే నేను ఒక వర్కర్ లాగా, నేను ఒక ర్యాపిడో డ్రైవర్ లా చేసినాను కూడా, దట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ నాకు ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ దట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినట్టు జాబులు లేవు, అది నిజమే. కానీ మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక కెమికల్ ఇంజనీర్ బయటకు వస్తే దాని కంపారిజన్గా 100 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు వస్తారు. అన్ని జాబ్స్ లేవు అనుకున్నా సరే గవర్నమెంట్ కానీ ప్రైవేట్
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ జాబ్స్ని పుష్ చేస్తున్నాయి. వెన్ దెర్ ఇస్ అ క్లియర్ ల్యాక్ ఆఫ్ జాబ్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని కానీ మనం ఎంతమంది ఇక్కడ హ్యుమానిటీస్ చదువుతున్నారు, ఎంతమంది ఇక్కడ వేరే వేరే. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ రియల్లీ ఎంతమంది ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు? అండ్ దిస్ సైడ్ మెజారిటీ. ఓకే. అండ్ చాలా మంది కోరుకునే ఇంకో విషయం ఏంటంటే సిలబస్ పర్టిక్యులర్ గా ఇట్ ఈస్ నాట్ అప్ టు ది ఇండస్ట్రీ స్టాండర్డ్. అందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు బట్ సిలబస్ ల్యాక్ అవుతోంది. ఇది చాలా మంది కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, క్రిమినల్ వేస్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఇందులో? ఇస్ ఇట్ those are very irresponsible statements by the honorable chief minister madam. ఓకే. బట్ అప్గ్రేడేషన్ అయితే రావాలి. జాబ్స్ లేవంటున్నారు కదా, కావచ్చు. సిఎస్సి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం చేస్తావు అంటే సిఎస్సి అని చెప్తాడు. అసలు సిఎస్సి అంటే ఏంటో తెలియదు, తన ప్యాషన్ ఏంటో తెలియదు. ఏం తెలియనప్పటికి కూడా సిఎస్సి అని డిమాండ్ పెంచి మనమే కోర్సులకు ఫీజు పెంచినప్పుడు మేడం ఓకే సిఎస్సి కూడా ఓకే, అది అప్ టు ది ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎంత వరకు ఉంది? డైల్యూట్ అయిపోతుంది. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద గవర్నమెంట్, ఇట్ ఇస్ ద కాలేజెస్ యాజ్ వెల్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు నేను 12th ఇఫ్ ఐఎమ్ గ్రాడ్యుయేటింగ్ ఐ హావ్ ఓవర్ 100 ఆప్షన్స్. ఒక దాంట్లో ఫీజు బాగుంటుంది, ఒక దాంట్లో ఫీజు తక్కువ ఉంటుంది, ఒక దాంట్లో స్ట్రక్చర్ బాగుంటే నాకు ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. సిఎస్సి అనేది చాలా మందికి ఒక డ్రీమ్. సిఎస్సి కానీ ఏ కోర్స్ అన్నా చాలా మందికి ఒక డ్రీమ్. పీపుల్ ఎప్పుడైతే బయటకు వస్తారో ద రైట్ చాయిస్ ఎంచుకోవడానికి ట్రై చేస్తారు విత్ గివెన్ ద కండిషన్స్ దే హ్యావ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫైనాన్షియల్గా కొంచెం సెట్ బ్యాక్ ఉన్న పీపుల్ దే హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ లోవర్. అంత మంచి యూనివర్సిటీ కాకపోతే వాడు అంత మంచి యూనివర్సిటీ కాకపోతే యూనివర్సిటీ అయినా ఏఐసిటిఈ అఫిలియేషనే కదా. అఫిలియేషన్ హానెస్ట్ గా మాట్లాడుకుంటే సిలబస్ అలా ఉన్నా చెప్పడానికి టీచర్స్ ఎక్స్పోజర్ ఉన్నా సరే రియల్ వరల్డ్ మార్కెట్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ ఎక్స్పోజర్ స్టూడెంట్స్ కి ఇవ్వడం, యాక్చువల్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో, ఆ స్కిల్ రిక్వైర్డ్ ఏముంటుందో స్టూడెంట్స్ కి ఇవ్వడం చాలా తగ్గిపోయింది. 10 years బ్యాక్ ఏఐ లేకముందు, 10 years బ్యాక్ ఇంత ఆటోమేషన్ లేకముందు ఎంత ఇస్తున్నారో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. దేర్ ఇస్ వెరీ మినిమల్ డెవలప్మెంట్ ఇన్ వాట్ యూనివర్సిటీస్ ఆర్ గివింగ్ టు స్టూడెంట్స్. సో వెన్ దే ఆర్ పాసింగ్ అవుట్ ఆ గ్యాప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రైట్. మీలో ఎంత మందికి ఏఐ టెన్షన్ ఉంది? ఏ ఇస్ గుడ్ ఆర్ ఏ ఇస్ బ్యాడ్? క్యారీ ఆన్. మేడం, ద మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్ దట్ నేను ఇప్పుడైతే సిలబస్ చదువుకుంటున్నాను ఒక ఇంజనీర్ కళాశాలలో, మా నాన్నగారు కూడా 30 సంవత్సరాల కింద కూడా అదే సిలబస్ చదువుకుంటారు. వెన్ ఇండస్ట్రీ ఇస్ చేంజింగ్, వెన్ ఏఐ ఇస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్, మనం ఇంకా 30 సంవత్సరాల కింద సిలబస్ చదువుకుంటే ఎక్కడికి వస్తాయి మేడం జాబ్లు? సెకండ్ థింగ్ ఏంటంటే నిజంగా కూడా చెప్తున్నాను, ఐఎమ్ ఫ్రమ్ ది arguably one of the top institutions from our state. అయినా అని కూడా వీఆర్ ఫైండింగ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు ఫైండ్ ఈవెన్ అ స్మాల్ జాబ్. 2014లో ఒక నార్మల్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ జాబ్ వాజ్ 3.5 lakhs. ఇప్పుడు కూడా 3.5 lakhs ఉంది. 10 సంవత్సరాల తర్వాత కూడా కొంచెం కూడా ఇంక్రిమెంట్ లేకుంటే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ దట్ ద జెన్జీ హ్యాస్? దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అదే 9 to 5 జాబ్ 2014లో వేస్తే 3.5 లక్షలు వచ్చాయి సంవత్సరానికి. ఇప్పుడు కూడా 3.5 లక్షలు వస్తే ప్రైజెస్ పెరగలేదా, మెహంగాయి పెరగలేదా? అట్లా వీఆర్ నాట్ లెఫ్ట్ విత్ అన్ ఆల్టర్నేటివ్. ఇట్ ఈస్ నాట్ లైక్ వీ హేట్ వర్కింగ్ 9 to 5. మాకు ఒక ఆల్టర్నేటివ్ లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలలో శాలరీలు తక్కువగా ఉన్నాయి. అలా అని వేరే హ్యుమానిటీస్ చేద్దామంటే మాకు ఒక ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉద్దేశించారు. వీఆర్ ఇన్ టు దిస్ కరెంట్లీ. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ దట్ ద జెన్జీ హ్యాస్? దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఓకే. అండ్ ఇక్కడ హ్యుమానిటేరియన్ స్టూడెంట్స్ ఉన్నారు. Ma'am, not only engineering, coming from a humanities background, maadi kuda same problem. Though we are coming from a humanities background, na background comes from psychology and journalism. Akkadiki nunchi vachi kuda we have zero exposure. Whenever we ask our faculty saying that maaku internships kavali, we have to do it in holidays. Okay. Do it in holidays. It is not a part of our curriculum. And just classroom teaching untondi. Yes, that is a problem for us. Just classroom teaching and with no exposure. When we are going out as graduates, nee exposure edi. People are not even accepting us after our graduating as freshers. They want at least some basic experiences, whatever is the organization. And when colleges are not providing us that, how will we have? That is creating a gap between the organizations and us. That is one factor which is also leading to jobless. కంపారిటివ్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్డ్రాప్ తో కంపేర్ చేసుకుంటే హ్యుమానిటేరియన్ ఈ ఆర్ట్స్ లో తీసుకున్న వాళ్ళకి కొంతవరకు ఏ ఇంపాక్ట్ కొంత తక్కువగా ఉందా? అవును మేడం. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొద్దు అనుకుంటున్నా. నేను ఒక ఫుడ్ టెక్నాలజీని, ఫుడ్ క్వాలిటీ కానీ ఇట్లాంటివి ఏవైనా ఏఐ అనేది పని చేయదు మేడం. ఏఐ చేయలేదు.
గా క్వాలిటీ చెక్ చేస్తారు చేయాల్సిందే. తప్ప ఏఐ అనేది ఏమి రీప్లేస్ అనేది హ్యూమన్ మాత్రం రీప్లేస్ చేయదు. అలాగే అతను అన్నాడు ఏమన్నాడు, గత 10 సంవత్సరాల ముందు ఏదైతే 3.5 ప్యాకేజ్ ఉందో ఇప్పుడు కూడా 3.5 ప్యాకేజ్ ఉంటుంది అంటున్నాడు. అవును మేడం కరెక్టే, కానీ ఎందుకు అంతే మనకి ఆఫర్ చేస్తున్నారంటే పీపుల్ ఆఫ్ చూసింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ దెన్ ద సాఫ్ట్వేర్ జాబ్స్. డిమాండ్ ఎక్కువ ఉంది, పీపుల్ డిమాండ్ తక్కువ ఉంది, పీపుల్ ఎక్కువ ఉన్నారు. అవును, పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా నువ్వు తక్కువ శాలరీ తోటి తక్కువ శాలరీ ఇచ్చి తీసుకునే వాళ్ళనే చూస్ చేసుకుంటారు, తక్కువ శాలరీ. ఇప్పుడు ఇతను అన్నాడు వాళ్ళ డాడీ 10 సంవత్సరాల క్రితం అయితే సబ్జెక్ట్ చదవకుండా ఇప్పుడు అదే సిలబస్ ఈయన చదవకుండా, కారణం ఎవరు? అప్పుడు ట్రెండ్ సెట్ చేశారు. ట్రెండ్ మనం ఫాలో కాకుండా మనం కూడా కొత్త ట్రెండ్ సెట్ చేయాలి. ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకురావాల్సింది ఎవరు? గవర్నమెంట్స్. వాళ్ళు కదా సిస్టమ్ ని చేంజ్ చేయాలి, వాళ్ళు కదా ఎస్ఎల్ఎన్స్ ఈ ప్రజెంట్ జనరేషన్ కావాల్సిన సిలబస్ ని యాడ్ చేయాలి. సో వాళ్ళు కరెక్ట్ చేస్తే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎక్కువ మంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు బయటికి రావాలి, కంప్లీట్ గా సర్వీస్ సెక్టర్లు వీటిలోకి వెళ్ళిపోకుండా పిహెచ్డీ చేయాలి, ఆ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన పెంచుకోవాలి. అలాంటి వాళ్ళు బోర్డ్స్ లో ఉంటే సిలబస్ మార్చడానికి కాన్స్టెంట్ గా ఇవాల్వ్ కావడానికి యూజ్ అవుతుంది. కానీ ఎంతమంది పిహెచ్డీ చేయడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది పిహెచ్డీ చేస్తారు? అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు పిహెచ్డీలు చేయడానికి చేసిన వాళ్ళు రావాలి, కానీ ఇప్పుడు ఏదైతే పొలిటికల్ ఉన్నాయో ఆ పొలిటికల్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే వీటన్నిటిని ఒక దాని ఆధీనంలో తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే నచ్చుతారో వాళ్ళని పిహెచ్డీలు చూస్తలేరు, డిగ్రీ చూస్తలేరు, వాళ్ళ నాలెడ్జ్ చూస్తారు. ఎవరైతే మనకి ఇప్పుడు ఈ పర్సన్ నాకు ఇష్టం ఉన్నాడు, ఈ పర్సన్ నా ఐడియాల తోటి ఓకే అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఐడియాలు సపోర్ట్ ఉన్నా అతని దోషి అందరూ వేస్తుంది. ఆయనకు సబ్జెక్ట్ ఉందా, పిహెచ్డీ అది మారాలి, అది మారాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ మీరు అందరూ పాలిటిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ని ఇప్పుడు ఎన్టీఏ, సిబిఎస్ఈ బోర్డు, లేకపోతే ఏదైతే మన యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇలాంటి వాటి చోట బోర్డ్ మెంబర్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ క్వాలిటీ ఒకటి. దేర్ ఇస్ వన్ థింగ్ ఎల్స్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సిస్టమ్. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ గ్రేడ్ 12 బికాస్ మీరందరూ you're in your graduation stage. నాకు ద కామన్ ప్రాబ్లమ్ ఐ ఫైండ్ ఇస్ అవేర్నెస్ ఇన్ స్కూల్స్. 12th తర్వాత ఏంటి, ఇప్పుడు నేను ఎంపీసీ చేస్తా, 10th తర్వాతనే నేను ఎంపీసీ తీసుకున్నా బికాస్ ఆఫ్ పీర్ ప్రెషర్. అందరు తీసుకుంటున్నారని చెప్పి నేను కూడా తీసుకున్నా, కానీ యాక్చువల్గా ఎంపీసీ అంటే ఏంటి, నాకు ఎంపీసీ తర్వాత నేను బీటెక్ చేస్తే ఏమొస్తుందనే లేదు. ప్లస్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెస్ ఇంటిగ్రేషన్. ఐ కమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్, అక్షర ఇంటర్నేషనల్. ఇప్పుడు ఫ్రమ్ దిస్ ఇయర్ మై స్కూల్ స్టార్టెడ్ ఏఐ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ గ్రేడ్ 7, కానీ నేనున్నప్పుడు లేదు అది. సో నాకు తెలియలేదు. సో ఇప్పుడున్న స్కూల్స్ అది ఇప్పుడు స్టార్ట్ చేసిన 10 ఇయర్స్ తర్వాత అది రిలవెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. సో స్కూల్స్ ఏం చేయాలంటే దే నీడ్ టు పీపుల్ అవేర్నెస్, స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఇవ్వాలి. 10th తర్వాత నువ్వు ఏం చేస్తే ఎక్కడికి వెళ్ళగలుగుతావు, 12th లో ఇది తీసుకున్నావు, 12th తర్వాత నువ్వు ఏం తీసుకుంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ మార్కెట్ అవుట్ దేర్. గుడ్డిగా నేను అందరు తీసుకుంటున్నారు కదా బీటెక్ లో సిఎస్సి లోకి వెళ్ళిపోయి తర్వాత జాబ్ లేవని చెప్పి మార్కెట్ లోకి వచ్చి క్రిమినల్ వేస్తే తిప్పించుకోకూడదు కదా. లైఫ్లో 3 థింగ్స్ ఉంటాయి. పర్పస్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, ప్రొఫెషన్ ఉంటుంది. మన మిలియనల్స్ టైంలో ప్యాషన్ వదిలేసి పర్పస్ వదిలేసి ప్రొఫెషన్ ఏది పడితే తీసుకుని వెళ్ళిపోయారు. మన జనరేషన్కి వచ్చేసరికి దే ఆర్ సమ్వాట్ లీన్ టువర్డ్స్ వాట్స్ బై ప్యాషన్ అని చెప్పేసి దే ఆర్ రిజెక్టింగ్ 9 to 5. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు కదా. మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ నాట్ ప్రివిలేజ్ టు చూస్ ఫీల్డ్స్ లైక్ హ్యూమానిటీస్ అండ్ ఆల్ థింగ్స్ మ్యామ్. దట్స్ వన్ థింగ్ విచ్ we need to agree at this what you call panel. We are not privileged enough to take our own passionate subjects like arts or whatever it is, because end of the day we need a 9 to 5 job or whatever else as a backup. You need to earn ki ipudu andaru em antunnarante there's something already a trend is happening. So andukane andaru they want to be in the top. They are seeing someone who is on top, that taking them as an inspiration and aa top lo veldamane try chestunnaru. Adi one point. Inka second thing endante ma'am, ఇప్పుడు I'm an engineering student basically. After 2 years I'll be graduating or something. Maybe I'll get into a job which is not even existent at the moment. So system is so much outdated at this point. And the point is the criteria which system tries to put me in is also very outdated.